హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకోసం 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లోనే ఒక ఫేస్ వాష్ ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే నేను హనీ తీసుకుంటున్నా. మీ దగ్గర ఏ హనీ ఉంటే ఆ హనీ తీసుకోండి. మీ దగ్గర ప్యూర్ హనీ ఉంటే ప్యూర్ హనీ తీసుకోండి, లేదంటే ఏ కంపెనీ హనీ ఉన్నా అది తీసుకోండి. మీ దగ్గర అయితే ప్రెజెంట్ పతంజలి హనీ ఉంది కాబట్టి నేను అది ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పాలను పోసుకోండి. నాకు ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను, ఎందుకంటే ఫేస్ అప్లికేషన్కి కొంచెం సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. నేనైతే ఇక్కడ కొంచెం హనీ తీసుకుంటున్నాను, 1 స్పూన్ హనీ సరిపోతుంది. మరీ ఎక్కువైపోయినా కూడా మీకు ఫేస్కి అంత నచ్చదు. జస్ట్ రెండింటిని లిమిట్లో వేసుకోవడానికి ట్రై చేయండి. ఆ రెండింటిని బాగా కలుపుకోండి, బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. అది ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్న తర్వాత మీరు ఫేస్కి కావాలంటే ఫేస్కి పెట్టుకోండి, హ్యాండ్కి కావాలనుకుంటే హ్యాండ్కి పెట్టుకోండి. ఎలా అంటే పెట్టుకున్న తర్వాత బాగా మసాజ్ చేయండి. ఒక 2-3 మినిట్స్ బాగా మసాజ్ చేసేసి ఫేస్ వాష్ ప్లెయిన్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి. మీకు చాలా కూలింగ్గా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ దీని తర్వాత మీరు ఇది స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఒక 2-3 డేస్ మీ దగ్గర ఉండాలి. మీరు మళ్ళీ చేసుకోలేరు అనుకుంటే ఒకటేసారి ఎక్కువ చేసేసి పెట్టుకోండి. ఎలా అంటే మీరు మీ ఫ్రిడ్జ్లో మౌల్డ్స్ ఉంటాయి కదా, అందులో ఐస్ క్యూబ్స్ చేసుకుంటారు కదా, వాటర్ పోసి దాని బదులు ఇది పోసేసి ఐస్ క్యూబ్స్ లాగా చేసుకొని ఇది మీరు ఫేస్ వాష్ చేసుకునే ముందర ఐస్ క్యూబ్ని పెట్టుకుంటే సరిపోతుంది. మీకు చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మీకు ఒక 2-3 డేస్ వరకు స్టోర్ అయితే ఉంటుంది. ఈ ఫేస్ వాష్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే, మనకి హనీ ఉండడం వల్ల మనకి చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది మన ఫేస్కి అండ్ గ్లో లుక్ను కూడా ఇస్తుంది. అండ్ మిల్క్లో ఉన్న లాక్టిక్ యాసిడ్ వల్ల మనకి జెంటల్ ఎక్స్ఫోలియేషన్కి హెల్ప్ చేస్తుంది. మన స్కిన్ అనేది చాలా బ్రైటనింగ్గా అండ్ స్మూత్గా కనిపిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం మరిన్ని వీడియోస్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవ్వండి. అన్ని ఫేస్ వాషుల్లో చాలా కెమికల్స్ ఉంటాయి. ఇవైతే హోమ్మేడ్ కాబట్టి న్యాచురల్గా మనకి ఏ కెమికల్ ఫ్రీ అనమాట. కెమికలే లేకుండా మనం ఇంట్లోనే ఇన్స్టాంట్గా చేసుకునేది అనమాట. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. మీకు ఇలాంటివి ఇంకా వీడియోస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి, నేను ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.